మాట్లాడే విధానంలోనే మన వ్యక్తిత్వం బయటపడుతుంది అంటారు. చిన్నగా మాట్లాడేవాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా, విశ్వాసంతో మాట్లాడతారు. వాళ్ళు చెప్పేది ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా, ప్రతి ఒక్కరూ వినేలా, ప్రతి ఒక్కరిని తమ వైపుకు తిప్పుకునేలా చేస్తారు. అది గబగబా వేగంగా మాట్లాడే వారి మాటల్లో క్లారిటీ ఉండదు. ఇతరులు తమ మాట వినాలి అన్న పట్టు కూడా ఉండదు. వాళ్ళు చెప్పాల్సింది చెప్పేసి వెళ్ళిపోతారు. కానీ నిదానంగా మాట్లాడటం అనేది ఒక కళ. ఒక్కసారి దాన్ని ప్రయత్నించరండి. కాకపోతే దీన్ని ఎక్కువ ఎక్స్ట్రీమ్కి మాత్రం తీసుకెళ్లొద్దు. ఎందుకంటే ఆగి మాట్లాడటం అలవాటైతే ఇతరులు మీ పట్ల సరైన దృష్టితో, అవగాహనతో చూడరు. నిదానంగా మాట్లాడటం వేరు, ఆగి మాట్లాడటం వేరు. తేడాని గమనించండి. ముందుకు వెళ్ళండి. మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. నెంబర్ 2, మీ మనసు మీకు ఎప్పుడూ ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. ఇది జరగదు, ఇలా చేయకూడదు, ఇలా చేస్తే ఏమవుతుందో అన్న ఆలోచనలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. కానీ వాటి నుంచి దూరంగా ఉండటానికి ఏదో ఒకటి చేయాలి. అంటే నేను ఇది చేయలేను అన్న ఆలోచన మనసులోకి వస్తుంది అనుకున్న వెంటనే మీరు టీవీలో వేరే ప్రోగ్రాం చూడటం, పిల్లలతో గడపడం, ఇలా మీ ఆలోచనలని సానుకూల దృక్పథం వైపు ముందుకు వెళ్లేలా చేసుకోండి. వైరస్ లాంటి ఆలోచనలని మీరు మాత్రమే కట్టడి చేసుకోగలరు. ప్రయత్నించండి. ఏ పరిస్థితిలోనైనా సానుకూల దృక్పథం విశ్వాసాన్ని పెంచుతుంది. వ్యతిరేక పరిస్థితులు ఉన్నా వాటిని అనుకూలంగా మలుచుకునేలా మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోండి. దీనివల్ల మీరు సరికొత్త అవకాశాలని అందిపుచ్చుకుంటారు. దీనివల్ల మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.